అలా పోతారురా జాగ్రత్త పడరా అని చెప్తూ ఉంటే అందరూ నువ్వు అలాగే చెప్తావు వాడలా చెప్పాడు అని గింజుకుంటాడు వాడు ధృతరాష్ట్రుడు. అక్కడ చాలా అంటాడు కూడా విదురుడు, నీ పిల్లలు మొత్తం కూడా మాడి మసవుతారు అంటాడు ఓ సందర్భంలో. అనగానే భీష్ముడు అదే అన్నాడు, నువ్వు అదే అంటున్నావు, మీరందరూ పాండవ పక్షపాతులు అంటాడు. ఒంటి మీద నిప్పంటించుకుంటే కాలుతుందని ఎవడైనా చెబుతాడు, నిప్పంటించుకొని కాలుతుందంటారేంటి అందరూ అంటే ఎట్లా? నువ్వు చేసిన పని అలాంటిది వాళ్ళు కాబట్టి కాలుతుంది. మరే ఇప్పుడు కొంతవరకు కాలింది, ముందు కాలకుండానే వాళ్ళు చెప్తారు, నువ్వేమో అలా అంటావు ఏంటంటాడు వీడు. సనత్సుజాతీయం మనం ఒకసారి కాదు చాలాసార్లు చదువుకోవాలి మనం. అందుకని ఆ చదువుకోవడం వల్ల మనం ధృతరాష్ట్రులను కాకుండా కాపాడపడతాం కొంతవరకు. ఎందుకంటే మంచి విషయాలు మనకు తెలియపోయినా తెలిసి చెప్పిన వాడైనా వినాలి అనేటువంటి వివేకమైనా కలుగుతుంది చదువుకుంటే.